అనేది మనం చూద్దాం. రెండవది, ఈరోజు బీజేపీ చిరంజీవి గారిని తెర మీదకి తెచ్చింది. చిరంజీవి గారు ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కార్యకర్తే. రిజైన్ చేయలేదు కదా ఆయన, ఇంకా చేయలే. ఉద్దేశపూర్వకంగానా లేకపోతే సందర్భాన్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సీఎం అయినరు, వారి సోదరుడిగా ఆయన ఉన్నతిని కోరుకున్నవాడు చేయబట్టి ఒక గెస్ట్గా పిలవచ్చు, అది ఎవరైనా చేసే పని. కానీ మొన్న సంక్రాంతికి కిషన్ రెడ్డి గారు కూడా పిలిచిండ్రు. దీన్ని టీడీపీ కానీ బీజేపీ మిత్రులు చిరంజీవి గారు ఏం రాదని ఒక ఆయనేమో సెంట్రల్ మినిస్టర్ అవుతారని ఒక ఆయన, లేదు ఇంకొక ఆయనేమో ఉపరాష్ట్రపతిని చేస్తారు. ఇదంతా కూడా టాక్టిక్స్, ఇవి బీజేపీ తరహా టాక్టిక్స్. అంటే ఒక మిషన్ దాంట్లో ఏముంది? ఆ మాటకు వస్తే ప్రణబ్ ముఖర్జీ గారు ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి వెళ్ళారు నాగ్పూర్కి. ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీ కురువృద్ధ నేత, ఇప్పుడు లేరనుకో, మరి దాంట్లో ఏముంది? రాష్ట్రపతి అయిన తర్వాత న్యూట్రాలిటీ వస్తుంది. రాష్ట్రపతి తర్వాత వారు ఎక్కడికైనా ఇప్పుడు ఆయన కూడా ఏ పదవిలో లేడు కదా చిరంజీవి గారు, ఏ పదవిలో లేరు. కానీ ఇప్పుడు క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీలో కూడా లేరు. కానీ ఒపీనియన్ క్రియేషన్లో పాజిటివిటీని పెంచుకోవడం. సపోజ్ ఇప్పుడు వెంకటకృష్ణ గారు ది మోస్ట్ మోడరేటర్ అని తెలిసిందనుకోండి, నేను షాప్ ఓపెనింగ్కి పిలిచినారు, వెంకటకృష్ణని పిలిచినారు అని చెప్తారు. చిన్న స్థాయిలో ఇట్లా ఉంటే చిరంజీవి వచ్చిపోతుండనే ఒక పాజిటివిటీని, పెద్ద స్థాయి అయింది వెంకటకృష్ణ అంటే 2 స్టేట్ల హీరో గారు, అంటే ఆ స్థాయిలో చిరంజీవి గారితో కంపేర్ చేసేటప్పుడు పదే తీసుకురావడం, ఒకరు ఉద్దేశపూర్వకంగా అనడం వెనుక నాకేనిపిస్తుంది అంటే రేపు మా ప్రత్యర్థులు వీళ్ళు ఇక్కడ కరెక్ట్ తెలంగాణలో ఎవరు, ఇది నోట్ దిస్ పాయింట్, తెలంగాణలో బీజేపీ మీ ప్రత్యర్థులు, టీడీపీ కానీ బీజేపీ కానీ. ఇప్పుడు పొంచి ఉన్న రహస్యమిత్రుడు బీఆర్ఎస్, బీజేపీతో వాళ్ళు బయటపడట్లే. గతంలో బీఆర్ఎస్ వైసీపీ సేమ్ పించ్లో నడిచినాయి, ఇప్పుడు సేమ్ పించ్లోనే ఉన్నాయి. వాళ్ళు ఎటు లేరు, బీజేపీ వైపు లేరు, ఏది యూపీఏ వైపు, ఇండియా వైపు లేరు, ఎన్డీఏ వైపు లేరు. కానీ సందర్భం వచ్చినప్పుడు నేను బీజేపీతో కూడిన బీఆర్ఎస్నే నా ప్రత్యర్థిగా చూస్తున్నా, దాంట్లో వీళ్ళు కూడా ఉండరనే. నాతోనైతే పవన్ కళ్యాణ్ గారు ఉండలేరు కదా, నాతోనైతే టీడీపీ ఉండలేదు కదా ఇక్కడికి వచ్చినప్పుడు. సో ఈ పరిస్థితుల్లో జరుగుతున్న పరిణామాల్లో నా రాజకీయ ఆలోచనలకు, నా పరిశీలనకు అది ఇచ్చిన దాన్ని వాళ్ళు ఎట్లా తీసుకుంటారనే విషయం పక్కన పెడితే ఒకటే మాట, బీజేపీ మాట్లాడే మాటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. కానీ నాకు పవన్ కళ్యాణ్ గారు ఎట్లా తెలుసా, గదర్ గారి నుంచి తెలుసు, చెగువేరా అప్పుడు తెలుసు. కానీ ఇప్పుడు సనాతన ధర్మ పేరు మీద మనోడు మారిన తీరుకు ఎక్స్ట్రీమ్ రైట్ నుంచి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్కి వచ్చేసి, లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చేసి. సో తన ఇష్టం, రాజకీయ ఇచ్చ. ఎవరు పవన్ కళ్యాణ్ గారిని చెగువేర ఫ్యాన్గానే ఉండవని ఎందుకంటారు? వారు సనాతన ధర్మం కాపాడే పనిలో ఉండొచ్చు కాక. కానీ నేను వారిని కూడా బీజేపీ కోణం నుంచి చూస్తాను ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో. ఒకప్పుడు చంద్రబాబు గారు మాతో కూడా కలిసి ఉన్నాడు తెలంగాణ ఎన్నికల్లో, తర్వాత ఒకసారి విడిపోయిన తర్వాత వారు ఆంధ్రప్రదేశ్లో మాతో ఏం పొత్తు లేదు. నేనేమంటున్నా, ఈ పొలిటికల్ యవనికలో నేను చేసిన స్టేట్మెంట్లో ఈ రాజకీయ వ్యూహాలు రేపు ఈరోజు మనం చర్చించుకుంటాం, ప్రైమరీ అందరు ఖండిస్తారు, అట్లెట్లయితుంది ఇట్లెట్లయితారు, మీరు కూడా అనుమానాలు వస్తాయి. బట్ రేపు స్లోగా తేలుతున్న అంశాల్లో అప్పుడు దయాకర్ ఆలోచించింది ముందా మంచి, అది కరెక్టా కాదా అనేది మీకు కూడా అర్థమవుతుంది. చూద్దాం రేపటి.